నమస్తే, నేను నరసింహులు, నెల్లూరు. సార్వత్రిక ఎన్నికల సమరం నేపథ్యంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతో ఈ ఎన్నికలపై విశ్లేషణలు, అలాగే విధానపరమైన కొన్ని అంశాలపైన చర్చిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని, అంటే ప్రస్తుతం తిరుపతి జిల్లా, రాకెట్ సిటీగా పేరుగాంచిన సూళ్లూరుపేట మండల అధ్యక్షులు అల్లూరు అనిల్ రెడ్డి ఈరోజు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఈ ఎన్నికలపైన, తాజా పరిణామాలపైన మరికొన్ని విషయాలను తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, అనిల్ రెడ్డి గారు. ఏంటి ఈ సార్వత్రిక ఎన్నికల పరిస్థితి పైన, ముఖ్యంగా మీరు అధికార పార్టీలో ఉన్నారు, దీనికి సంబంధించి మీకు సన్నాహాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన విశ్లేషణ ఎలా చేస్తారు మీరు? సార్, ఖచ్చితంగా ఈరోజు విశ్లేషణ చేసుకునే పరిస్థితిలో మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ లేదు సార్. ఎందుకంటే చేసిన ప్రతి పని ప్రజల కోసం చేసాం, ప్రజల మంచి కోసం చేసాం తప్పితే ఎక్కడా కూడా దీంట్లో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల జీవితాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. దీంట్లో ఈరోజు ఏదో ఎన్నికల కోసం హడావిడిగా ఏదో కార్యక్రమం తెచ్చి దాన్ని మమ అనిపించుకొని పోయే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు అని మీకు తెలియజేస్తున్నాను సార్. దానికి సాక్ష్యం మీరే చూస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు కళ్ళ మాదిరిగా భావించి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు సార్. ముఖ్యంగా మీరు రాజకీయాల్లోకి చాలా, అంటే అనూహ్య రాజకీయాల్లోకి రావడం, అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఈ రాజకీయాలకు రావడానికి గల ప్రధాన ప్రేరణ, కారణాలు ఏంటి సార్? రాజకీయాల్లో రావడానికి కారణం అయితే మాత్రం ఆ రోజు మా కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డితో కూడా నడిచేదానికి మేమంతా సన్నద్ధమై జగన్మోహన్ రెడ్డితో కూడా నడవడం జరిగింది సార్. అనుకోని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య గారిని ప్రతిపాదన చేశాడు. ఆయన దాని తర్వాత అప్పుడేదో పార్ట్ టైం రాజకీయాల్లో ఉన్నాను ఓదార్పు. అప్పుడు ఎప్పుడు కార్యక్రమం అంటే వచ్చేది, దాన్ని చేసుకునేది, మళ్ళీ వెళ్ళిపోతూ తర్వాత నా వ్యాపారాలు నేను చూసుకుంటూ వచ్చాను. సంజీవయ్య గారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సంజీవయ్య గారితో మా ప్రయాణం కానీ మా బాండింగ్ కానీ అనూహ్యంగా పెరిగి అనునిత్యం రాజకీయాల్లోనే ఉండాలా, సంజీవయ్య గారితో ప్రయాణం చేయాలా అనే సంకల్పం ఆయన్ని చూసి, ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి. అంటే ప్రధానంగా ఏ అంశాలని సంజీవయ్య గారిలో మీరు గమనించారు? ఆయనతో ఆకర్షణగా, అంటే ఆయనతో ప్రయాణం సాగించడానికి గల కారణాలు ఏమంటారు? బేసిక్గా ఒక వ్యక్తికి ఇచ్చే వాల్యూ, అతని రెస్పెక్ట్, అది చూసిన తర్వాత ఎంత పెద్దోడైనా సరే దానికి దాసోహం మనకు తప్పదు. సంజీవయ్య అంటే ఒక అభివృద్ధి అని మీరు అంటున్నారు. ఇదే సమయంలో సంజీవయ్య పీరియడ్లో అభివృద్ధి లేదు, అలాగే సంజీవయ్య వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా కొందరు అంటారు. దాని పట్ల మీరేమంటారు? సార్, మా ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కరోనాకు పోయింది సార్. అయినా కూడా మేము 5 ఇయర్సే లెక్కేస్తున్నాం. ఈ 5 ఇయర్స్లో మేము వేధింపులు అనే మాట చెప్తున్నాను సార్. మాకు 6 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గాల్లో 19 తర్వాత ఎన్ని కేసులు నమోదైనాయి? మా కార్యకర్త కానీ మా నాయకుడు కానీ తప్పు చేసినా కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేదానికి సన్నద్ధమయ్యాడు తప్పితే ఎక్కడా కూడా డీవియేట్ కాలేదు. మా నాయకుడు తప్పు చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టించాడు, ఖచ్చితంగా చట్ట ప్రకారం తీసుకోవాలి. చెప్తే ఈరోజు గత పాలకుల విషయానికి వస్తే ఎవరైనా నా నోరు తెరిస్తే వాళ్ళ మీద SC ST కేసులు మీరు గతంలో చూసే ఉంటారు. ఈ రోజుకి కూడా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి. మీరు కావాలంటే ఆ రికార్డ్స్ అన్నీ తెప్పించుకోండి. ఆ రోజుల్లో అన్ని SC ST కేసులు నమోదైనప్పుడు సంజీవయ్య గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎందుకని SC ST కేసులు నమోదు కావట్లేదు? మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. ఎందుకంటే ఎక్కడా కూడా వివాదాన్ని పెంచడు. వీలైనంత వరకు ఇద్దరికి వివాదం వస్తే
కూర్చోబెట్టి సామరస్యంగా వీలైనంత వరకు తన దాకా వచ్చిన వివాదాన్ని పోలీస్ స్టేషన్ దాకా పోకుండా కూడా మాట్లాడి సర్దుబాటు దూరంతో వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపేదానికి ప్రయత్నం చేస్తాడు తప్పితే ఎక్కడా కూడా దేన్ని కూడా ఎంకరేజ్ చేయడం కానీ. ఇంకోటి, మీరు అభివృద్ధి అంటున్నారు సార్. మీరు అభివృద్ధి అంటే ఆన్ రికార్డ్ మీకు పేపర్లు ఇస్తాను. గతంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఎన్ని డ్రైన్లు వేశారు, ఎన్ని కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ఈరోజు మాది ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చి గతంలో ఈ సూళ్ళూరుపేటలో తాగునీటి కోసం ఎంత ఇబ్బందులు పడేవాళ్ళో మీరు ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళి అడిగినా కూడా మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి గురించి మీకు ప్రతి ఒక్కరూ చెప్తాడు. అసలు నిద్రలేసింది మొదలుకోండి సార్, అతని కుటుంబమే సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు, వాళ్ళ బాగోగులు. దాని మీద తప్పితే అతనికి వేరే ప్రయత్నం ఉండదు, వేరే తపన ఉండదు, వేరే యావిగేషన్ కూడా ఉండదు సార్. ఈ అభివృద్ధి మాటన పెద్ద ఎత్తున అవినీతి కూడా, అంటే ముఖ్యంగా మీ మండల పరిధిలో మీరు కానివ్వండి, అలాగే మీరు అభిమానించేటటువంటి శాసనసభ్యులు కానీ ఇందులో దోపిడీ చేశారని కూడా ఒక పక్క విమర్శలు ఉన్నాయి, అవినీతి కూడా జరిగిందని, దీనిపైన ఏమంటారు మీరు? ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు గుడ్డగాల్చి నెత్తినేసే సామెత రకంగా ఇది. ఎక్కడా కూడా ఏదైనా అవినీతి చేశారంటే అయ్యా నువ్వు ఇదిగో దీంట్లో ఈ పని చేసావు, దీనివల్ల నీకు ఈ లబ్ధి వచ్చిందని చెప్పాలి సార్. అవినీతి చేశాడు, అంత సంపాదించుకున్నాడు, ఇంత సంపాదించుకున్నాడు అని చెప్తున్నారు సార్. అతనిది వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తి కాకుండా ఈ రోజుకి సెంటు భూమి కానీ, ఒక ఇల్లు కానీ, ఇంకొకటి కానీ ఏమీ లేవు. ఎక్కడా కూడా అతను అవినీతి అనే దానికి ఎవరైనా కూడా ఇదిగో నేను ఈ ఎమ్మెల్యే గారి దగ్గర ఈ పని చేయించుకున్నాను, ఈ పనికి ప్రతిఫలంగా ఆయనకి నేను రూపాయి ఇచ్చానని ఒక్కరి దగ్గర సార్, మీరు ఒక్కరి దగ్గర ఇదిగో ఈ 10 రూపాయలు నేను ఎమ్మెల్యే గారికి ఇచ్చానని మాత్రం మీరు ఎక్కడైనా కూడా చెప్పిస్తే దానికి మీరు ఏమి చెప్పినా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు మీకు చెప్పాను, నేను రాజకీయాల్లో ఒకప్పుడు పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాను, కానీ ఫుల్ టైం రాజకీయాలకు వచ్చే విధంగా మౌలు చేసినటువంటి నన్ను మౌలు చేసిందైతే మాత్రం 100% మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి, ఆయన ఒక గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్తో మమేకమయ్యే విధానం కానివ్వండి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిలో మా ఎమ్మెల్యే స్టేట్లోనే ఫస్ట్ ఉంటాడని మీకు చెప్తున్నాను సార్. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి సార్. ఈ విషయానికి వస్తే ఆయన లాయల్టీ గురించి, పార్టీ మీద ఆయన లాయల్టీ ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అతని లాయల్టీ ఏ విధంగా ఉంటుంది అనే దానికోసం కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. పేర్లు చెప్పండి మీకు. నా మిత్రుడు, పెద్ద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ అబ్బాయి నెల్లూరులో నా ఫ్రెండ్ వచ్చి ఐ థింక్ 2016 కానీ 17 కానీ ఉంటుంది, 2017లో ఎమ్మెల్యే ఉన్నాడు, 16 అనుకుంటాను. వచ్చి అనిల్ అన్న మాట అని పక్క పిలిచి విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు, విపిఆర్ గారితో పాటు మీ ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడే మా నాయనతో వచ్చి విపిఆర్ గారు మాట్లాడేసిపోయాడు, విపిఆర్ గారితో పాటు మీ ఎమ్మెల్యే గారు కూడా వెళ్ళిపోతున్నాడు. నాకు ఒక్క నిమిషం అభద్రత వచ్చింది. ఏందిరా ఇతను నమ్ముకున్నాం, ఇతను వెళ్ళిపోతున్నాడా, ఇప్పుడు ఏంది అసలు మన కాన్స్టిట్యున్సీ పరిస్థితి, ఇతను నమ్ముకొని ప్రయాణం చేసామే అని ఆ టెన్షన్లో పక్కకు పోయి ఈయనకి ఫోన్ చేశాను. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ నమస్కారం సార్ ఏం లేదు సార్, ఒక చిన్న నా నోటీస్కి ఒకటి వచ్చింది, దాన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడిగితే మీరు ఏమనుకోకూడదు సార్ అన్న. అయ్యా చెప్పయ్యా బలేవాడివే, ఏంది మీకు ఏం సమస్య వచ్చింది అన్నది. సార్ ఇట్లా మీరు పార్టీ ఏమన్నా మారిపోతున్నారా అని అడిగాను. నవ్వి, అయ్యా నేను పార్టీ మారతాను, ఎప్పుడు మారతానంటే జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ మారితే ఆయనతో కూడా మారతాను ఆ పార్టీ, అంతేగాని నన్ను నమ్మి టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో తలవంపులు తెచ్చే పని చేయను, ఆయనతోనే ప్రయాణం చేస్తాను. ఇది 100% సత్యమయ్యా, ఎవరు ఏం చెప్పినా నమ్మబాక, ఇవన్నీ కూడా ఏదో చెప్పుకుంటా పోతుంటారు తప్పితే నేనైతే 100% పార్టీ మారను అని అంత నికార్సుగా ఆ రోజుల్లో 23 మంది శాసనసభ్యులు ఎంత నీచంగా పార్టీ మారిపోయి ఆ పార్టీలోకి వెళ్ళి ఆడ మంత్రి పదవులు అనుభవించారో, ఈయనకి కూడా కోరికలు ఉంటాయి కదా సార్, ఆ పార్టీలోకి పోతే మంత్రి పదవి వస్తుంది, డబ్బు ఇస్తారు అని అనుకోవచ్చు కదా. కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినా కూడా డబ్బు మీద ఏమాత్రం వ్యామోహం లేకుండా ఈరోజు పార్టీ కోసం నిలబడ్డాడంటే అతని మనస్తత్వం కానీ, అతనికి డబ్బు మీద వ్యామోహం లేదు అనేదానికి ఇది ఒక నిర్వచనంగా మీకు చెప్పాను చెప్తే ఇంకేమి కాదు సార్. ఆ రోజుల్లో అతను పెద్దోళ్ళు పోయి అతను ఎంతో రకంగా ఇబ్బంది పెడితే, అయ్యా నేను అటువంటి వాడిని కాదు, దీనికి నేను చాలా దూరం, నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు, జగన్మోహన్ రెడ్డితోనే నా ప్రయాణం, చావైనా రేవైనా జగన్మోహన్ రెడ్డి గారితోనే, ఆయనతోనే ఉంటా, ఆయనతోనే నా ప్రయాణం అని చెప్పి
తెగేసి చెప్పిన వ్యక్తి. సూళ్ళూరుపేట అంటే ప్రధానంగా మనం సరిహద్దు తెలంగాణ ఇటు తమిళనాడు సరిహద్దు ప్రాంతము. ఇంకోవైపుగా చూస్తే పారిశ్రామికంగా పెద్ద ఎత్తున పారిశ్రామిక సంస్థలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అనుకున్నంతగా పారిశ్రామిక అభివృద్ధి ముందుకు పరుగులు తీయడం లేదు. ఇందుకు ప్రధానంగా ఈయన కొన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారనేది కూడా మీ ఎమ్మెల్యే పైన అలాగే స్థానికంగా ఉన్నటువంటి మీ పైన కూడా విమర్శలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? అభివృద్ధి విషయంలో మీరు 2019కి ముందర సూళ్ళూరుపేట ముఖ చిత్రం తీసుకోండి, 2019 తర్వాత ముఖ చిత్రం తీసుకోండి. ఈరోజు మాకు ఆనుకొనే ఉన్నటువంటి శ్రీ సిటీలో ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఏపీఐసి సెజ్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి, తర్వాత మేనపూర్ సెజ్లో ఎన్ని కంపెనీలు వచ్చాయి. ఈరోజు మేము అడ్డుకుని ఉంటే ఇక్కడ ఉండే కంపెనీలు వెళ్ళిపోవాలో కానీ కొత్త కంపెనీలు ఏ విధంగా వస్తాయి? ఎక్కడా కూడా వాళ్ళు పిలిస్తే ఆ రోజు టెంకాయ కొడతారు తప్పితే దాని తర్వాత వాళ్ళకి ఏదైనా పనులుంటే చేసి పెట్టడం తప్పితే వాళ్ళ విషయాల్లో ఎక్కడ ఇంటర్ఫియర్ కావడం కానీ వాళ్ళకి వీలైనంత వరకు సహాయం ఏదైనా వాళ్ళు వస్తే కూడా ఫలాన్ని ఇది సార్ ఇట్లా మనం రోడ్లు వేసుకుంటున్నాము, హైవే జరుగుతూ ఉంది ఇప్పుడు రోడ్లు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రోడ్లకి సంబంధించిన సపోర్ట్ కానీ ఇంకోటి కానీ అవన్నీ డెవలప్మెంట్స్ కాదా సార్? ఇవన్నీ ఎవరో ప్రతిపక్షాలలో ఆయన మీద ఏమీ లేక ఏదో గుడ్డగాల్చి నెత్తినేసిన సామెతగానే మాట్లాడాలనే ప్రయత్నం చేస్తారు తప్పితే ఆయన మీద నిజమైన ఆరోపణ ఉంటే ఒక మాట వాళ్ళు ఏదైనా ఆరోపణ చేస్తే దానికి నేను కట్టుబడి ఉన్నా వాళ్ళని నిరూపించమని చెప్పండి. నేను ఈరోజు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి. ఒక పక్క అభివృద్ధి అంటున్నారు, పారిశ్రామిక సంస్థల్లో కూడా అంటారు, ఇక్కడ ఈరోజు కూడా ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు అనేది కూడా ఒక ఇది ఉంది. అలాగే మత్స్యకారుల పరిస్థితి కూడా ముఖ్యంగా షారుకు సమీపంలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు కానీ మత్స్యకారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఉంటుంది. నా సమాధానం కంటే మీరు ఒక్కసారి ఫీల్డ్ మీదకి వెళ్ళి కనుక్కుంటే ఈరోజు మీరు ఏ పల్లెకైనా వెళ్ళండి, ఏ విలేజ్ మీరు తీసుకుని మీకు నచ్చిన విలేజ్ ఒక పేరు చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్తే కనీసం అక్కడ ఉండే వాళ్ళ జనాభాలో కనీసం 10% కూడా ఎవరు కూడా ఇళ్ల దగ్గర ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు ఆ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించింది ఈ ప్రభుత్వం. ఇండస్ట్రీల పరంగా తీసుకోవచ్చు, లేకపోతే పనికి ఆహార పథకం తీసుకోవచ్చు, ఈ విధంగా అది 100 రోజుల పనులు ఈ విధంగా తీసుకోవచ్చు. తర్వాత పొదుపు గ్రూపులు అయితేనే ఉంది, ఎక్కడికక్కడ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ ఉపాధి చూపిస్తూ ఈరోజు మీరు ఏ ఊరైనా తీసుకోండి, ఏ విలేజ్ తీసుకోండి, ఏ టౌన్ తీసుకోండి, మాకున్నటువంటి ఎక్కడైనా తీసుకోండి, మీరు వెళ్తే కనీసం మిమ్మల్ని పలకనిచ్చేవాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండరు. అందరూ నిద్రలేస్తే ఎవరి పనుల్లో వాళ్ళు నిద్రలేస్తే వాళ్ళ పనుల్లో వాళ్ళకి, ఎందుకంటే ఆ విధమైన పనులు ఉన్నాయి ఇక్కడ, ఆ విధమైన పొటెన్షియాలిటీ పెరిగింది. ఎప్పటి నుంచి పెరిగింది? 19 నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి ఈరోజు మా నియోజకవర్గంలో ఎవ్వరూ కూడా ఈరోజు నా దగ్గర పని లేక మేము భోజనానికి ఇబ్బంది పడుతున్నామని కానీ అంతలా కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేసిందో మీరందరూ చూసే ఉంటారు. అటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పుకునేదానికి గర్వంగా ఉంటుంది సార్. ముఖ్యంగా సూళ్ళూరుపేట కానీ తీసుకుంటే సార్, హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి సూళ్ళూరుపేట మండలం తీసుకుంటే ఈరోజు కూడా చాలా గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సూళ్ళూరుపేట సిటీ కొన్ని మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అనుకున్నంతగా ముందుకు సాగడం లేదనేది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాకపోతే ఇంతమందికి ఉపాధి వస్తుందా సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా ఉంటే ఇన్ని వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాం సార్ మేము? మీకు ఈరోజు నేను ఏది కూడా మీకు వేగ్గా చెప్పట్లేదు సార్, మీకు చెప్పే ప్రతి మాట ఆన్ పేపర్ చూపిస్తాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎన్ని వాటర్ పైప్ లైన్లు వేశారు, ఎన్ని కుళాయి కనెక్షన్లు ఇచ్చారు, ఎన్ని డ్రైన్లు కట్టారు, ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఎన్ని తార్ రోడ్లు వేశారు, ఎన్ని నేషనల్ హైవేస్ వచ్చాయి. ఈరోజు ఇవన్నీ మా ప్రభుత్వంలో భాగం కాదా సార్? మీరు చెప్పండి. ఈరోజు నాయుడుపేట తిరుపతి రోడ్డు అనేది ఏ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది సార్? ఏ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి ఈరోజు మా రెడీగా ఏ ప్రభుత్వం రెడీ అయింది సార్? అంతకుముందు ప్రభుత్వాలు ఏమైనా నిద్రపోతున్నాయి సార్? ఎందుకు చేయలేదు సార్ వాళ్ళంతా? ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి ఆ రోడ్లో? ఎవరి కోసం చేశారు ఇవన్నీ? ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్ని కంపెనీస్ వచ్చాయంటే ఈరోజు అదే కాదు సార్, ఇంకొకటి మా ప్రభుత్వం అదృష్టం ఏమో తెలియదు కానీ ఈరోజు రాకెట్ కేంద్రంలో కూడా సక్సెస్ ఆఫ్ ది రేట్ తీసుకుంటే 2019 తర్వాత ఏ విధమైన రేషియో ఉందో అది కూడా మీరు కనుక్కోవచ్చు సార్.
అది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అదృష్టం కూడా వాళ్ళకి కలిసి వచ్చిందేమో అని నేను చెప్తున్నాను సార్ మీకు. డ్రింకింగ్ వాటర్ విషయంలో ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు సూళ్ళూరుపేట సిటీలో అని అంటారు. దానికి ఎక్కడైనా ఒకటి అలా దగ్గర కొంత ఇబ్బంది లేదు, పూర్తిగా అయిపోయింది అని అయితే నేను చెప్పను సార్. ఏదైనా మోటార్ కాలిపోయినప్పుడు, ఏదైనా పైప్ లైన్ ఇబ్బంది జరిగినప్పుడు, అలాంటప్పుడు కొంత ఇబ్బంది అసౌకర్యం కలిగి అయితే ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో అయితే ఎక్కడ ఇబ్బంది అయితే లేదు సార్. ఎందుకంటే ఈరోజు వాటర్ ప్రాబ్లం అనేది 100% మాకు ఎక్కడా కూడా సూళ్ళూరుపేటలో లేదు సార్. అది ఏదన్నా పైప్ లైన్ డ్యామేజ్ అయిన దగ్గర, మోటార్లు ఏదన్నా కాలిన దగ్గర 1-6 రోజులు అవి మరమ్మతులు చేసి మళ్ళీ వాటిని తిరిగి యథాస్థితిగా నడిపించేదాంట్లో ఆ 1-2 రోజులు ఏదన్నా కొంత సమయాభావం వల్ల ఇబ్బంది కలిగి ఉండొచ్చేవో, కానీ ఎక్కడా కూడా తాగునీరు లేదు ఇక్కడ అనే మాట అయితే 100% మా సూళ్ళూరుపేట ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో లేదు సార్. ముఖ్యంగా రాకెట్ ప్రయోగాల్లో కూడా మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల, మా అదృష్టం వల్ల సక్సెస్ రేట్ పెరిగింది అని చెప్పని అంటున్నారు. ఇదే సమయంలో అలా రాకెట్ను ముఖ్యంగా షార్ నుంచి మీకు అందినటువంటి సహకారం ఎలాగ ఉంది, షార్ నుంచి తీసుకునేటటువంటి నిధులతో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు, షార్కి ఇక్కడ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానివ్వండి, డెవలప్మెంట్కి కానీ మీరేమన్నా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారు? ముఖ్యంగా వాళ్ళకి సామాజిక బాధ్యతలో కూడా కొంత ఉంటుంది. ఏదన్నా ప్రాజెక్టు చేసినప్పుడు వాటిని ఏమాత్రం ఉపయోగించుకోగలిగారు? వాళ్ళు ఇచ్చే ఫండ్స్ అంటూ మనకు సపరేట్గా ఏం అలిగేట్ చేయరు సార్. వాళ్ళు వెళ్ళి ఏదన్నా రిక్వైర్మెంట్ పెట్టుకున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ వాళ్ళు చేయగలిగిన స్థాయి ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర అంత ఫండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సార్. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, ఫ్లైఓవర్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి సార్. వాళ్ళ ద్వారా మాకు వచ్చే సపోర్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ వంతుగా వాళ్ళు చేసేటువంటి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు సార్. వాళ్ళు కూడా ఈరోజు షార్కి ఏం కావాలో కూడా మేము కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా కూడా చేసి పెట్టేదానికి మా ప్రభుత్వం 100% సిద్ధంగా ఉంది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాతోనే వాళ్ళతోనే ఏం కావాలన్నా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా ముఖ్యమైనటువంటి అంటే సందేహాలన్నింటికి కూడా మీరు సమాధానాలు ఇచ్చారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సూళ్ళూరుపేట పట్టణానికి సంబంధించి. అయితే ఎమ్మెల్యే హయాంలో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను ప్రధానంగా వేధిస్తారు, ఎవరినైనా ఆయనకి ఎదురు తిరిగిన వాళ్ళని పూర్తిగా అణిచివేసే ధోరణి కూడా ఉంటుంది, అందులో మీరు కూడా పాత్రధారులని కూడా అంటారు. దాన్ని ఎంతవరకు? మీకు ఒక్కటి చెప్తాను సార్, నా బలం కార్యకర్తలే, నా బలహీనత కూడా కార్యకర్తలు నాయకులు. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళని మనం తక్కువ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించిన ఏ పనులున్నా కూడా వీలైనంత వరకు చేసి పెడతా వస్తాం సార్. మేము ఎవరిని కూడా అణిచివేన దూరంలో కానీ, తగాదాల విషయంలో కానీ అట్లా అని చెప్పి మా జోలికి వస్తే మేమైతే చూస్తూ కూరుకునే క్యారెక్టర్ అయితే మాది కాదు సార్. మమ్మల్ని కెలకనంతసేపు, మా వాళ్ళ జోలికి రానంతసేపు ఖచ్చితంగా మేమైతే హింసావాదులం అయితే కాదు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత వరకు కార్యకర్తలు ఎవరు కూడా అటువంటి తగాదాలకు కానీ ఇంకొక దానికి కానీ వెళ్ళేటువంటి క్యారెక్టర్ ఇక్కడ ఎవరికి లేదు సార్. కార్యకర్తలకు ఏ పనున్నా మీకు నేనున్నాను, మన పార్టీ ఉంది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు అని ఒక ధైర్యం చెప్తూ రోజు వాళ్ళకు సంబంధించిన విషయాల్లో నేను కేర్ తీసుకుంటున్నమాట వాస్తవమే. కానీ ఎక్కడ కూడా ఎవరినో అణిచివేత ధోరణిలో మాత్రం మేము ఏ ప్రయత్నం చేయలేదు, అటువంటి ప్రయత్నాలు ఇక మీదట కూడా చేయమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చివరిగా ఒక్క మాట చెప్పండి సార్. మీరు పూర్తి స్థాయిలో వైపు డెవలప్మెంట్, ఇంకొక వైపు అన్ని విషయాలను కూడా చెప్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అసలు మీ పరిస్థితి ఏంటి? మీ యొక్క మీ పార్టీ కానీ మీ విధానాలు కానీ ప్రజలు నమ్ముతారా? నమ్మి మీకు మళ్ళీ కూడా పట్టం కడతారనే నమ్మకం మీకుందా? ఈరోజు నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం మేమంతా సిద్ధం అనే సభ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర జరుగుతూ ఉంటే అడుగడుగునా నేను నీరాజనం. 43 degrees ఎండుంటే ఆ ఎండని సైతం ముసలి ముతకాతో సహా రోడ్ల మీదకి ఆయన చూసేదానికి వస్తున్నారు అంటే అతను డెవలప్మెంట్ చేయకపోతేనో లేకపోతే ఇంకోటనో వస్తారా సార్? ఏదన్నా అతను ప్రజలకు మంచి చేశాడు అని నమ్మితేనే ఈరోజు ప్రజలు ఆయన కోసం వేలాదిగా తరలి వచ్చి ఆయన్ని మరొక్కసారి ఆశీర్వదించేదానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను సార్. అదే రకంగా ఈరోజు మా ఎమ్మెల్యే ఇది మూడోసారి ఈ ఎలక్షన్ గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యే కూడా
చరిత్రలో నిలిచిపోతారు సార్. ఎందుకంటే అతను చెప్పేది కానీ, మా ప్రభుత్వం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ చెప్పేది ఒకటే ఒకటి, ఏదైనా కూడా మనం మంచి చేసాం ప్రజలకి, అది ప్రజలు విశ్వసించారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను కానీ ఆశీర్వదిస్తారు అనే నమ్మకం మా ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ సంపూర్ణంగా ఉన్నాయి సార్. ఎట్టి పరిస్థితిలో ఈ ఎలక్షన్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు మరొక్కసారి కిలివేటి సంజయ్ గారిని ఆశీర్వదించేదానికి మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సార్. ఖచ్చితంగా మే 13వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కిలివేటి సంజయ్ గారిని ఇద్దరిని ఆశీర్వదించేదానికి, అలాగే మా ఎంపీ గారు గురుమూర్తి గారిని కూడా ఆశీర్వదించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. దీంట్లో ఏమీ అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ప్రజలు ఈ నిర్ణయానికి వచ్చి చాలా కాలమైంది, కాకపోతే వాళ్ళ డేట్ కోసం మాత్రమే వెయిట్ చేస్తానని మీకు తెలియజేస్తాను. మీకు అనుకూలించే అంశాలు ఏంటి ప్రజల్లో? మీకు మాకు పట్టం కడతారు, మేము మా ఎమ్మెల్యే అలాగే మా అభివృద్ధి కూడా కొనసాగుతుంది అని ఒక పక్క చెప్తున్నారు, అలాగే హ్యాట్రిక్ కూడా అంటున్నారు. ఇందులో ప్రజలు మిమ్మల్ని ఏం చూసి మిమ్మల్ని అనుకూలిస్తారు? మీకు ఏ అంశాలు అనుకూలిస్తాయని మీరు భావిస్తున్నారు? అనుకూలించనాటివి ఏమీ లేవు సార్. మా సీఎం గారు ఒకటే చెప్పారు, నేను మంచి చేసి ఉంటే, నేను మీకు మీ కుటుంబానికి మంచి చేసి ఉంటే మాత్రమే నన్ను ఆశీర్వదించండి అనే మాట ఎంతమంది రాజకీయ నాయకులు చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. ఎవడు కూడా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు, ఒక పార్టీ అధ్యక్షుడు అనేవాడు, లేకపోతే ఒక ఎమ్మెల్యే అనుకునే స్థాయిలో ఉండే వ్యక్తి ఏం ఆలోచిస్తారంటే, ఏ ఊర్లో మనకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ ఊర్లో మనం ఏం చేస్తే మనకు ఓట్లు వస్తాయి అని ఆలోచిస్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మనం ఏం చేయాలా, ప్రజలు లాంగ్ రన్లో వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలని మాత్రమే ఆలోచించారు సార్. దానికోసంగా ఈరోజు నాడు నేడు స్కూల్స్ కావచ్చు, ఈరోజు ప్రభుత్వ వైద్యశాలలు కావచ్చు, తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేటువంటివి, ఇవన్నీ కూడా ఈ ప్రతిఫలాలన్నీ కూడా మనం ఏదో ఈ రోజుకి ఈరోజు ఆ రోజు ఎలక్షన్ల ముందర ఒక రోడ్డు వేస్తేనో ఒక కాలం కొట్టేస్తేనో ఆ ఉండే కాలనీ వాళ్ళు మన కోట్లు వేస్తారని అటువంటి పనులు మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు సార్. లాంగ్ రన్లో ఈ పిల్లలు చదువుకుంటే, వాళ్ళ భవిష్యత్తు బాగుంటే, వాళ్ళందరూ బాగా సెటిల్ అయితే ఈ రాష్ట్రం బాగా డెవలప్ అవుతుందనే ఆలోచనతో ఈరోజు ఆయన వేసుకున్నటువంటి ఈ ప్రణాళికని మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు సార్. ఇవే మా బలం. ఈరోజు మా పార్టీ వస్తుందని మేము ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే, మంచి చేశారు కాబట్టి, ప్రజలు దాన్ని విశ్వసించారు కాబట్టి, ఖచ్చితంగా మే 13వ తారీఖు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. మనం అందరం కూడా జూన్ 4వ తారీఖులో కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీరే నరసింహ గారు చూసారా, ఆ రోజు నేను ఇంటర్వ్యూలో చెప్పాను అంటే నిజమే సార్ అని మీరు కూడా ఒప్పుకునే విధంగా మనం జూన్ 4వ తారీఖు మాట్లాడుకున్నాం. మే 13వ తారీఖు నిర్ణయం జరుగుతుంది. దాని కౌంటింగ్ ఆ 4వ తారీఖు ఇచ్చారు కాబట్టి ఆ 4వ తారీఖున మీరే మీ నోటితో అవును ఆ రోజు అనిల్ రెడ్డి ఈ మాట చెప్పాడు, ఇది నిజం అనే మాట మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. సూలూరుపేటకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ గారండి, అలాగే అత్యంతమైన విశ్వాసాన్ని ప్రభుత్వం పైన మీరు కలిగి ఉన్నట్టుగా కూడా మీ మాటల్లో పోయేటవుతుంది. సూలూరుపేట మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి అనిల్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన చేస్తున్నటువంటి విశ్లేషణ, మరొక నాయకుడితో మరోసారి కలుసుకుందాం. సెలవు.